హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా పెట్స్. ఈరోజు మనం పావురాల గురించి తెలుసుకుందాం. అలాగే మన షాప్లో ఉండే వాటి గురించి, రేసింగ్ హోమర్స్ అనేవి ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మన ఛానల్లో ఇప్పుడు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, రేసింగ్ హోమర్స్ గురించి. చూసి ఎంజాయ్ చేయండి. లైక్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమా పెట్స్. ఇప్పుడు మనం మన షాప్లో కూడా రేసింగ్ హోమర్స్ ఉన్నాయి, కానీ వాటి గురించి పూర్తిగా ఇంకొంచెం మనకు తెలియని విషయాలు, మనకు ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాలు కొన్ని తెలుసుకుందాం. అది తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నాడు షరీఫ్ అనే అబ్బాయి. ఆ అబ్బాయి గత 5 సంవత్సరాల నుంచి పావురాలని సాకుతున్నాడు. ఆ అబ్బాయిని తెలిసి ఆ అబ్బాయి మాటల్లోనే కనుక్కుందాం వాటి విశేషాలు, వాటి ప్రత్యేకతలు. ఓకే, ఇప్పుడు మనము మన ఫ్రెండ్ అయిన షరీఫ్ని అడిగి తెలుసుకుందాం హోమర్ అంటే ఏంది. హాయ్ షరీఫ్. హాయ్ అన్న. ఈరోజు మనం హోమర్స్ అంటే ఏంది? హోమర్ అంటే ఫుల్ హోమ్ రిటర్న్ బ్యాక్ అయ్యే పావురాల్లో హోమర్ ఒకటి. 100% ఫుల్ హోమ్ రిటర్న్ బ్యాక్ అయ్యే పావురమే హోమర్ పీజియన్. దీన్ని పురాతన కాలంలో రాజులు ఉత్తరాలు జారీ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఈ మధ్య ఈ హోమర్ పీజియన్స్ అనేవి క్లబ్బుల్లో రేసింగ్ ఆడడానికి ట్రైనింగ్ చేసి వీటితో గేమింగ్స్ అనేది ఆడుతున్నారు. ఈ మధ్య ఇవి హోమర్ పీజియన్స్ అనేవి ఎక్కువ మన విశాఖపట్నం, ఒంగోలు, రాజమండ్రి ఇతర దేశాలలో ఈ హోమర్ పీజియన్స్తో ఇది ట్రైనింగ్ అనేది చేసి వాటిని క్లబ్బుల్లో రేసింగ్ చేస్తున్నారు. ఇప్పుడు దాని గురించి చూపిస్తారా? దాన్ని ఇప్పుడు చూపిస్తాం, ఏది ఎలా ఉంటుంది క్వాలిటీ అనేది. దీని గురించి చెప్పు షరీ. ఇది వచ్చేసి రెడ్ చక్కర్ అన్న. దీనికి ఒక 7 years అట్లా ఉండిద్ది. ఈ టాప్ క్వాలిటీ బ్లడ్ లైన్ కి సంబంధించిన హోమర్ 1000 కిలోమీటర్ అయినా ఆడిద్ది. దీని వింగ్ ప్యాటర్న్ పర్ఫెక్ట్ హోమర్ పీజియన్ అనేది ఇది వింగ్ అనేది షేక్ అవుతా ఉండిద్ది. పర్ఫెక్ట్ టైల్ బ్యాలెన్స్, పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్, వింగ్ మెయిన్ పాయింట్. ఐ సైన్స్ లో ఏమి ఉండదు అన్న. ఏ ఐ సైన్స్ అయినా వస్తాయి మన ట్రైనింగ్ ని బట్టి, మన క్వాలిటీ మన పెంచడం బట్టి ఉంటాయి. హోమర్స్ పీజియన్స్ ఆడటం అనేది డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే, ఇప్పుడు నాకు చిన్న డౌట్ షరీఫ్. ఇప్పుడు మనం అంటారు చాలా మంది, మన హోమర్లు పెద్దవైన తర్వాత తెచ్చుకొని మనం వాటిని సాకలేము, అవి వెళ్ళిపోతాయి రిటర్న్స్ అంటారు. అది నిజమేనా? అవునన్న, నిజమే. దీంట్లో అనేది ప్యూర్ క్వాలిటీ హోమర్ అనేది అస్సలకి నిలబడదు. మీరు ఎంత చేసుకున్న ప్యూర్ క్వాలిటీ అనేది నిలబడదు. అట్లాంటి బర్డ్స్నే మనం అనేది సెలెక్ట్ చేసుకుని దాని తాలూకా అవుట్పుట్ని ట్రైన్ చేసుకుంటే మనం వచ్చే రేసులు అనేది మనం అయితే ముందుకు వెళ్ళడం అయితే జరిగిద్ది. మంచి ప్లేస్మెంట్లు అయితే పడతాయి. అంటే షరీఫ్, ఇప్పుడు ట్రైనింగ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ బర్డ్స్, మెయిన్ బర్డ్స్ ఉండాలా అన్న, స్టాక్ బర్డ్స్ ఉండాలా. స్టాక్ బర్డ్స్ని మనం ఫీడింగ్ అదంతా కరెక్ట్ ఇచ్చుకుంటా, సప్లిమెంట్స్ అంతా ఇచ్చుకుంటా మెల్లిగా 10 km 200 km అట్లా ట్రైనింగ్ని పట్టి ఈ బర్డ్స్ అనేది ఇది చేసుకోవాలా, ట్రైన్ చేసుకోవాలా. అట్లా ఫెయిల్ అయిన బర్డ్స్ అనేది అసలు ఫెయిల్ అయిన బర్డ్స్ని అసలు అవాయిడ్ చేసేయాలి. లాఫ్ట్లో అసలు ఉండకూడదు. ఫెయిల్ ఈజ్ నెవర్ ఫెయిల్. ఓకే, ఇప్పుడు నువ్వు డిఫరెన్స్ చూపిస్తాను కదా హోమర్కి మామూలు సరిపడా, వాటి గురించి చెప్పవా? ఇప్పుడు నేను పట్టుకుంటాను, కొంచెం యూజ్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, హోమర్స్. ఇది వచ్చేసి సిర్పుట్. ఓకే, ఇది వచ్చేసి హోమర్. మెయిన్ డిఫరెంట్ ఏంటంటే టైల్స్, బాడీ స్ట్రక్చర్, వింగ్ ప్యాటర్న్స్. అంటే కలర్ ఒకేలాగా ఈ రెండు వేరు వేరు జాతులు. ఓకే, ఐ సైన్స్, బీక్, మెయిన్ బీక్ హోమర్స్ లో సాదాకి అంటే ముక్కు, లెగ్స్ తర్వాత. ఓకే, అంటే పింక్ కలర్ లో ఉంటాయి. పింక్ కలర్ లో ఉంటాయి. ఓకే, ఈ హోమర్స్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే మెయిల్ ఫీమేల్ ఈజీగా కనుక్కోవచ్చు. ఎట్లా అంటే చూపిస్తాను. ఫీమేల్ కి అనేది 2 ఈక్వల్గా ఉంటాయి. ఓకే, మెయిల్ కి అనేది దీంతో ఇది పెద్దగా ఉండిద్ది, ఇది చిన్నగా ఉండిద్ది. హోమర్స్ లో ఇది కొత్తగా ఉంది, కొత్త విషయం చెప్పిన. ఇది మెయిన్ పాయింట్ హోమర్స్ లో మెయిల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు సాదా ఇది హోమర్. ఓకే, ఇప్పుడు సాదా ఇప్పుడు హోమర్ గురించి చెప్పవా? అంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సైజులోనే తెలుస్తుంది, సగానికి సగం. అది కాకుండా అతను చెప్పినట్టుగా మిగతా వేరియేషన్స్, ముక్కు అవన్నీ ద్వారా కూడా మనం కనిపెట్టచ్చు.
వచ్చేసి హోమర్, ఓకే. సబ్జా హోమర్, ఫీమేల్. బాడీ స్ట్రక్చర్, మెయిన్ బాడీ స్ట్రక్చర్, ఓకే. లెగ్స్ డిఫరెన్సెస్, లెగ్స్ Difference, అవును. డిఫరెంట్ లెగ్స్. అసలు వీటికి ఇప్పుడు చెప్పినట్టు సరే, ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాల నుంచి దీనిలో ఎక్స్పీరియన్స్ ఉంది? ఎన్ని సంవత్సరాలు? 5 years ఉన్నాయి అన్న. అంటే ఇప్పుడు నువ్వు కూడా సాగుతున్నావు అనమాట పర్సనల్గా. ఓకే ఫ్రెండ్స్, అతను కూడా షరీఫ్ కూడా సాగుతున్నాడు కాబట్టి అతని లాక్ కూడా ఒకసారి విజిట్ చేద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాము ఇంకా అతని దగ్గర ఏమున్నాయో. అలాగే ఇంకా దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని ఉంటే మాకు చెప్పించేది.